ఈ వీడియో ద్వారా చాలామంది లైవ్ వీక్షిస్తున్నారు కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుండి 2 చేతులెత్తి నమస్కరిస్తూ, గత ప్రభుత్వంలో జగన్ గారికి కూడా చెప్పాం, ఆయన ఆ స్టేట్మెంట్ ఎందుకో చేయలేదు. సో ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాం. ఏమనంటే, అయ్యా మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకొని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేసినా, వారి పని ఏదో వాళ్ళు చేసుకుంటుంటే అందులోకి దూరి వాళ్ళని ఇబ్బంది పెట్టినా, వాళ్ళను కలవరపరిచినా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఒక వార్నింగ్ మీరు ఇచ్చి, అలాగే ఇప్పుడు ఎవరినైతే మేము స్క్రీన్ మీద చూపిస్తున్నామో నోటుకొచ్చి మాట్లాడుతున్నట్టు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో వాళ్ళ మీద మీరు తగిన చర్యలు తీసుకుంటే చాలా సంతోషం. దయచేసి టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ చర్చను పరిగణనలోకి తీసుకొని, షఫీ గారు ఏం చెప్పారు, విజయప్రసాద్ రెడ్డి ఏం చెప్పాడు, అక్కడ జరిగినటువంటి ఆ పూర్తి చర్చలో ఉన్నటువంటి సారాంశం ఏంటి, దీని ప్రకారంగా మనం ఆలోచించాలా వద్దా అని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మన రాష్ట్రం బాగుపడద్దని మనస్ఫూర్తిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మన రాష్ట్రం బాగుపడాలి. మన రాష్ట్రం బాగుపడితే అందరూ బాగుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, తలమానికంగా ఉంటుంది. అది జరగాలి అంటే ప్రభుత్వాలు మతాలకు అతీతంగా పనిచేయాలి. మతాలకు అతీతంగా పనిచేయాలి. ఎవరైతే మత ఉన్మాదంతో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారో రేపొద్దున ప్రజలు వాళ్ళను దగ్గరకు కూడా రానివ్వరు. ఓటుతో సమాధానం చెప్పే పరిస్థితులు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తాయి. దెబ్బ తిన్న తర్వాత, గాయం అయిన తర్వాత ఖచ్చితంగా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఖచ్చితంగా రియలైజ్ అవుతారు ఏదో ఒక రోజు. ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు ఇక మతం ఉన్మాదం ఉండదు. రియలైజేషన్ వచ్చేంత వరకే. ఆ రియలైజేషన్ ఏ రోజైతే వస్తుందో, నేను రక్తపు మడుగులో పడి కొట్టుకుంటున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది నాకు, నేను ఈరోజు రక్తపు మడుగులో పడి కొట్టుకుంటున్నాను, ఎవరు నాకు రక్తం ఇవ్వడానికి ముందుకు వస్తారో వాళ్ళే నా పొరుగు వాళ్ళు, ఎవరు నాకు సహాయం చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళే నా పొరుగు వాళ్ళు, ఎవరైతే నన్ను కష్టంలో ఆదుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళే నా పొరుగు వాళ్ళు. అప్పుడు మతం కనబడదు, షఫీ గారు చెప్పినట్టు మానవత్వం కనబడుతుంది. మతం కనబడదు, మంచితనం కనబడుతుంది. అప్పుడు ఆ వ్యక్తిలో దైవత్వాన్ని మనం చూడగలుగుతాం, మంచి సమరయుల్లో చూసినట్టుగా. సో కాబట్టి ఈ విషయాన్ని ఈ వేదిక మీద నుండి మేము చెబుతున్న విషయాన్ని దయచేసి పరిగణనలోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా, ఛానల్ వేదికగా, ఈ లైవ్ వేదికగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడున్న ఇంటెలిజెన్స్ వారు ఎవరైనా ఒకళ్ళు మఫ్టీలో ఉండుంటే కనుక దయచేసి ఈ ప్రోగ్రామ్ అంతా దగ్గరుండి చూశారు కాబట్టి మీరు ఈ విషయాన్ని వారికి చేరవేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది, మీకు దండం పెట్టి చెప్తున్నా. ఈ విషయాన్ని వాళ్ళకి చేరవేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ముషండి. థ్యాంక్ యూ సార్.